వెల్కమ్ బ్యాక్ టు మీ సుజీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకైతే కామెంట్ అయితే చేసేయండి. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసే ఉంటారు కదా నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానో. చాలా రోజుల నుంచి నేను మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు నేను చెప్పాలా వద్దని చాలా ఆలోచించాను. ఎందుకంటే నా లైఫ్లో ది బిగ్గెస్ట్ మూమెంట్ కదా ఇది. ఎలా షేర్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. సో ఫైనలీ ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు చెప్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమంది అన్నారనమాట, చెప్పకూడదు, దిష్టి తగిలిద్ది అది అని చెప్పారు. సో అందుకని నేనైతే ఇప్పుడు నాకైతే వెయిట్ చేశాను. సో ఫైనల్ అయితే చెప్పేయాలనిపిస్తుంది నాకు. సో ఫైనలీ ఏంటంటే, సో ఇప్పుడు నేనైతే ప్రెగ్నెంట్. ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ అయితే 7th మంత్ అయితే రన్నింగ్ అవుతుంది. నాకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెసేజెస్ అయితే వచ్చాయి, మీరు ప్రెగ్నెంటా అని. కానీ వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తున్నాను. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాకా నా 7th మంత్ జర్నీ అయితే చాలా బాగా అయితే జరిగింది. ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది. సో ఇక మీదట ఇంకా 2 months ఉంది కదా. సో అది కూడా సక్సెస్ఫుల్గా మంచిగా జరగాలని మీరైతే నా బేబీని అయితే బ్లెస్ చేసేయండి. ఇంకా ముందు నా జర్నీని అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఇంకా నా సింటమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఓవర్కమ్ చేశాను, అసలు హ్యాండిల్ చేశాను, నా సింటమ్స్ ఏంటి అనేది కంటిన్యూ చేస్తా. నా సింటమ్స్ ఎలా ఉన్నాయనే చెప్తాను. అందరికీ అలానే ఉండాలని ఏం లేదు. నాకు ఫస్ట్ 3 months అయితే బాగా మూడీగా ఉండేదండి. అంటే కోపం, చిరాకు అన్నీ ఎక్కువ ఉండే. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఎక్కువసేపు నిద్రపోవడం, అలా ఎక్కువ నీరసంగా ఉండటం అలా ఉంది. ఫస్ట్ 3 months ఓకేగా అంటే కొంచెం టెన్షన్, భయంతోనే గడిచిందండి. 3 months అయితే కొంచెం భయంగా, రోజుకు ఒక భయం, ఏమైద్దా అని చెప్పి 5th month వచ్చిన దాకా నాకు కొంచెం భయంగానే ఉంది. కానీ నాకు వామిటింగ్స్ వచ్చేసరికి చాలా తక్కువ. వారానికి 2 సార్లు 3 సార్లు ఉంటాయి అంతేనండి. నిజంగా ఆ విషయంలో మటుకు నేను లక్కీనే అనుకుంటాను. కొంతమందికి ఎక్కువ వామిటింగ్స్ ఉంటాయి, కానీ నాకు చాలా తక్కువ. అది కూడా వామిటింగ్ అనిపించినప్పుడు ఒక మెడిసిన్ కూడా ఇచ్చారు, వామిటింగ్ వచ్చినప్పుడు వేసుకో అని చెప్పి అదైతే వేసుకున్నాను. నాకు నిజంగా నా బెస్ట్ ఏదంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీ నాకు ఏదన్నా బెనిఫిట్ ఏదైనా జరిగిందంటే వాంతులు ఎక్కువ లేకపోవడమే. నా ఎన్టీ స్కాను, టిఫా స్కాను, గ్రోత్ స్కాన్ అన్నీ అయితే అయిపోయాయి. అన్నీ అయితే చాలా బాగుంది బేబీ అయితే. నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏమేమి ఫేస్ చేశాను అనేది చెప్పేస్తాను. నాకు ఫస్ట్ 3 months 4 months వరకు చాలా బాగా నిద్ర అయితే పట్టింది. ఎప్పుడైతే నా 5th month ఎంట్రీ అయిందో అప్పటి నుంచి నిద్ర అనేది చాలా తక్కువ అయింది. ఎంత ట్రై చేసినా నిద్ర అనేది రావట్లేదు. అది మటుకు ఇప్పటికీ స్టిల్ నేను ఫేస్ చేస్తానే ఉన్నా. నాకు ఇంకా మూమెంట్స్ వచ్చేసరికి నాకు 5th month వచ్చిన ఒక 10 days 15 daysకి అప్పటి నుంచి ఏదో లైట్గా ఏదో తిరుగుతుంది అన్నట్టు కొంచెం అలా అయితే అనిపించింది. అంటే మన బటర్ఫ్లై ఎగిరిద్ది కదా, అలాగైతే నాకైతే అనిపించింది. ఇంకా అప్పటి నుంచి కొంచెం లైట్గా నాకైతే మూమెంట్స్ అయితే అనిపించాయి. ఇంకా 6th month వచ్చాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా 7th month లో అయితే నా మూమెంట్స్ మరి ఎక్కువ అనిపిస్తున్నాయి. ఒక్కోసారి భయం వేస్తుంది కూడా, అమ్మో లోపల ఏదో అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయి కదా, అందుకని ఒక్కోసారి భయం వేసిద్ది నాకైతే. సర్లే లోపల ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి సైలెంట్గా ఉండే. ఇంకా నా పని అయితే నేను చేసుకునేదాన్ని. నేను ఎక్కువ బెడ్ రెస్ట్ కూడా ఏం తీసుకోలేదు. నా పని వాటికి నేనైతే చేసేసుకుంటున్నా. కుకింగ్ అయినా, ఇల్లు ఊడడం ఇలాంటివి చేశాను, కానీ ఇంకా అంటులు తోమడం ఇలాంటివి అయితే చేయలేదు. డాక్టర్స్ కూడా ఎక్కువ పని చేయొద్దు అన్నారు, కానీ మరి ఏం పని చేయకుండా ఉంటే ఎలాగని చెప్పి చిన్నగా నా పనులు అయితే నేనైతే చేసుకున్నాను. మా ఆయన మనకు నాకు వర్కింగ్ విషయంలో అయితే చాలా హెల్ప్ చేశారు. చూసే ఉంటారు, ఎక్కువ వెయిట్ కూడా ఏమీ రాలేదు. మీకు చూస్తే అర్థమైపోయింది కదా, నేను ఉండాల్సినంతే ఉన్నాను. మీ ప్రెగ్నెన్సీ జర్నీని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ లో చెప్పండి, నాకు యూజ్ అవుతుంది. నా అప్డేట్ ఏంటి, నా హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను ముందు వీడియోలో మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. సో ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.